జాతిరత్నాలు సినిమాతో చిట్టిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. ఈ హైదరాబాదీ అమ్మాయి చూడ్డానికి నార్త్ ముద్దుగుమ్మ అన్నట్టుగా ఉంటుంది. సుదీర్ఘ కాలం పాటు ఇండస్ట్రీలో స్ట్రగుల్ అయిన తర్వాత ఫరియాకు జాతిరత్నాలు వంటి మంచి విజయం దక్కింది. ఆ సినిమాతో నవీన్ పాలిశెట్టితో పాటు అందరికీ మంచి పేరు వచ్చింది. దర్శకుడు అనుదీప్ ఏ స్థాయిలో పాపులర్ అయ్యాడో తెలిసిందే. ఆ తర్వాత ఆయన పెద్దగా హిట్లు తీయకపోవడంతో ఆయన క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ఇక చిట్టి పాత్రలో పాపులర్ అయిన ఫరియా అబ్దుల్లా ఇండస్ట్రీలో ఓ రేంజ్లో దూసుకుపోవాలని ఆశించింది. కానీ తెలుగు అమ్మాయి కావడంతో టాలీవుడ్ క్రేజీ హీరోలు ఈమెను దూరం పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. పైగా ఈ అమ్మడి హైట్ సైతం సమస్యగా మారిందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఫరియా గ్లామర్ పాత్రల్లో కనిపించినా ఇన్స్టాగ్రామ్లో కాస్త అందాల ఆరబోత చేసినా కూడా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటుంది. చిట్టి ఇలా ఉందేంటి అంటూ చాలా మంది బాహటంగానే ఏకంగా ఆమె టైం లైన్కి వెళ్ళి మరీ బ్యాడ్ కమెంట్స్ చేస్తున్నారు. ఇతర హీరోయిన్స్ మాదిరి మీరు కాదు అనుకున్నాం, కానీ మేము తప్పు అని నిరూపించారు. మాకు ఈ చిట్టి వద్దు, మీరు చిట్టి మాదిరిగా ఉంటేనే అభిమానిస్తామంటూ చాలామంది ఆమెకు కమెంట్స్ చేస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఫరియా అబ్దుల్లా చెప్పుకొచ్చింది. ఆమె నటించిన గాయపడ్డ సింహం సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్ పట్ల పూర్తి సంతృప్తితో లేనట్టుగా చెప్పింది. తనకు దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదని కూడా ఆమె బాధపడుతోంది. అందుకు కారణం తన మొదటి సినిమాలోని పాత్ర అని కూడా ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో చిట్టిని అభిమానించేవారు చాలామంది ఉన్నారు, కానీ ఫరియాను హాట్ లుక్లో చూసేందుకు మాత్రం ఇష్టపడడం లేదు. ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఫిల్మ్ మేకర్స్ సైతం ఆమెను గ్లామర్ రోల్స్లో చూపించేందుకు ఆసక్తి చూపడం లేదు. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆమె కూడా అందాల ఆరబోత చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం తనను తాను నిరూపించుకునేందుకు గాను అన్ని పాత్రలు నటించాలని కోరుకుంటున్నట్లు ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. అంతేకాకుండా గ్లామర్ పాత్రలు చేయడం ద్వారా కూడా తనను తాను నిరూపించుకోవాలని చూస్తున్నట్లు పేర్కొంది. అయితే బోల్డ్ లుక్లో కనిపించిన వెంటనే చాలామంది ట్రోల్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. చిట్టి పాత్రలో నటించడం వల్లే ఇప్పుడు ఫరియా కెరీర్ ఇలా అయిందని కొందరు అంటున్నారు. ఫరియా ప్రస్తుతం గాయపడ్డ సింహంపై చాలా ఆశలు పెట్టుకుంది. విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఫరియా చెబుతోంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. మానస చౌదరి మరో హీరోయిన్గా నటించింది. జేడి చక్రవర్తి ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ కామెడీ డ్రామా చాలా మందికి కనెక్ట్ కాబోతుందని మేకర్స్ చెబుతున్నారు. యుఎస్ఏకి వెళ్లాలని కలలు కన్న ఒక యువకుడి జర్నీకి సంబంధించిన కథ ఇది. అతడు చివరకు యుఎస్ఏ వెళ్లాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాలని తాజా ఇంటర్వ్యూలో చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. ఈ సినిమా తర్వాత అయినా ఫరియాకి చిట్టి ట్యాగ్ పోతుందా అనేది చూడాలి.